2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు సార్. అంటే ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు? జనరల్‌గా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఏంది అంటే, ఒక వ్యక్తి మీద అది ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి మీద ప్రాపర్టీ ఉండి, ఆ వ్యక్తి బతికున్నప్పుడు అది ఎవరికీ రాయకుండా, లేకపోతే వీలునామా రాయకుండా, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏం రాయకుండా సడెన్‌గా చనిపోతే హ్మ్. సడెన్‌గా చనిపోతే దాని వారసులు కోర్ట్‌కెళ్ళి, ఈ పలాని వ్యక్తికి ఈ ఆస్తుంది. ఆయన ఏం రాయకుండా చనిపోయారు. కాబట్టి ఆ ఆస్తికి వారసులం మేమే. కాబట్టి మమ్మల్ని వారసుల కింద ప్రకటించండి ఓకే. ఓకే. అనేది లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉందనుకుందాం. ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఓకే. ఇల్లున్న తర్వాత ఏమైంది అని చనిపోయాడు. ఏం రాయలే. సడన్‌గా ఆయన పేరు మీద ఇల్లు ఉంది. అంతా మంచిగానే ఉంది. సడన్‌గా హార్ట్ అటాక్ గానీ, యాక్సిడెంట్ గానీ ఏదో ఒక దాని వల్ల చనిపోయాడు. హ్మ్. ఎందుకంటే ఏం రాయలేదు. ఇల్లేమో ఆయన పేరు మీద ఉంది. అమ్ముకోవాల్సి వచ్చిందనుకుందాం. ఇప్పుడు కొనటానికి వచ్చిన వ్యక్తులు ఆ చనిపోయిన వ్యక్తికి నువ్వే భార్య అని గ్యారంటీ ఏముంది? వీళ్ళే పిల్లలని గ్యారంటీ ఏముంది? అని అడిగే అవకాశం ఉంటది. అచ్చా! ఓకే. మరి ఈళ్ళే భార్య, లేకపోతే వీళ్ళే పిల్లలు, లేకపోతే ఈ ఆస్తి మీద వీళ్ళకే రైట్ ఉందని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా? అప్పుడు ఓకే. పరిస్థితి. అప్పుడు వీళ్ళు కోర్ట్‌కెళ్ళి కోర్ట్‌లో అప్లై చేసుకుంటారు. త్రూ అడ్వకేట్ ద్వారా కోర్ట్‌లో అప్లై చేసుకుంటే, కోర్ట్ అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళకి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తది. సో, ఎలా చూస్తారు సార్ ఇవన్నీ? అంటే ఎట్లా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కోర్ట్‌లో మనం సబ్మిట్ చేసిన తర్వాత కన్సర్న్డ్ ఎంఆర్ఓకెళ్ళి ఎంఆర్ఓ వారు అంతా వెరిఫై చేసుకొని అక్కడి నుంచి కోర్ట్‌లో రిపోర్ట్ అట్లా సబ్మిట్ చేసి దాన్ని నడుస్తది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏందంటే, ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. హ్మ్. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని 2 ఉంటాయి. అచ్చా! ఓకే. ఆ! సో, అందరూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు కదా! ఆ ఎంఆర్ఓ ఇష్యూ చేసినప్పుడు, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసినప్పుడు, అదే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ సార్ మాకుంది సార్ ఇక మేమే అని చెప్పి తిరుగుతుంటారు వీళ్ళు. ఆహా! ఓకే. ఓకే. ఆ ఫ్యామిలీ మెంబర్ అనే సర్టిఫికేట్ అనే దాంట్లోనే ఉంది అది నువ్వు ఫ్యామిలీ మెంబర్ అని అంతే ఇంకా. హ్మ్. లీగల్ హెయిర్ లీగల్ అని ఎయిర్ అనేది రాసుంది గదా! ఉండదు. హుహు. రెండోది అందరికీ మనం చెప్పేదేందంటే మీరు ఎవరైతే మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌ని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనుకుంటా తిరుగుతున్నారో, వాళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మొత్తం చూస్తే కింద చాలా క్లియర్‌గా రాసుంటది. ఈ సర్టిఫికేట్ ఆస్తి వ్యవహారాలకు సంబంధించినది కాదు. ఓకే. హ్మ్. అనేది చాలా క్లియర్‌గా రాసుంటది. హ్మ్. అది మాత్రం చదవరు మనోళ్ళు. ఏ హ్మ్. సార్ మాకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంది సార్ మేము అమ్ముతున్న ఉందని ఇల్లు అని చెప్పి అనుకుంటారు. తిరుగుతుంటారు. అవును. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎవరికిస్తారు అంటే ఏందంటే, ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు, ఓకే. గవర్నమెంట్ ప్రకారం ఏంది అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు ఆయన జీతం మీదనే బతుకుతాడు కాబట్టి, ఆయనకు చనిపోయినప్పుడు ఆ దహన సంస్కారాలు చేస్తానికి గానీ, లేకపోతే ఇంట్లోళ్ళు బతకడానికి గానీ, ఏమన్నా స్కూల్ ఫీజులు గానీ, అవసరాలకు ఉంటాయి గదా! మరి వాళ్ళు ఎక్కడికెళ్ళాలా ఫ్యామిలీ మెంబర్స్ అని జెప్పేసి గవర్నమెంట్ ఏం జేసిందంటే, ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు, వాళ్ళు ద నియరెస్ట్ ఎంఆర్ఓ దగ్గరికెళ్ళి అప్లికేషన్ బెట్టుకుంటే ఇమ్మీడియేట్‌లీ ఆయన పరిశీలించి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తాడు. వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అని ఇష్యూ చేస్తాడు. హుహు. సో, ఈ సర్టిఫికేట్ తీసుకొని ఎవరికైతే సాలరీ అకౌంట్ ఉంటదో చనిపోయిన వ్యక్తి సాలరీ అకౌంట్ కావచ్చు, పీఎఫ్ అకౌంట్ కావచ్చు, ఇంకేమన్నా ఆఫీస్‌కి సంబంధించిన బెనిఫిట్స్ ఇవన్నీ ఏమైతుంటాయో ఈ సర్టిఫికేట్ చూయించడం ద్వారా అవి మనం పొందొచ్చు. ఓకే. ఎందుకంటే అది సో, అప్పుడు కోర్ట్‌కెళ్ళి తీసుకోవచ్చు. తెచ్చుకునేంత యాహ్! యాహ్! వరకు ఇక్కడ ఆగవు గదా! ఇప్పుడు ఆయన హ్మ్. కార్యక్రమాలు చేయాలి మన దేశంలో. అవును. సో, అవన్నీ ఆగవు గదా! అని జెప్పేసి దీన్ని హ్మ్. పరిగణలోకి తీసేసుకొని ఒక ఇమ్మీడియేట్ రైట్. ప్రాసెస్ కింద రపకన ఇచ్చేస్తారు. అది హ్మ్. కూడా ఎందుకంటే ఎవరైనా ఒక గవర్నమెంట్ అథారిటీ అనేది నిర్ధారించాలి గదా! హ్మ్. వాళ్ళకి వాళ్ళే రాసుకొని నేనే ఫ్యామిలీ మెంబర్ నాకు ఇయ్యి అని అడగలేరు గదా! అది కుదరదు కదా సార్. అందుకనే అది అదొక యాక్సెప్టబుల్ కాదు. ప్రాసెస్ ఈజియెస్ట్ ప్రాసెస్ ఫర్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ రైట్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ హ్మ్. వాటెవర్ అనేది చట్టం చెప్తది. హ్మ్. అట్లా. సో, అందరూ ఏమైతుంటారు కన్‌ఫ్యూజ్ అయితుంటారు. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ మీద కన్‌ఫ్యూజ్ అయితుంటారు. ఫ్యామిలీ ఆ! సర్టిఫికేట్ అది ఇది ఒకటనుకుంటా. అని ఒకటి అనుకుంటుంటారు. కానీ కిందనే రాసి ఉంటది దాని కింద. ఇది ఆస్తి వివరాలకు సంబంధించిన పత్రం కాదని రాసి ఉంటది. ఆడికొకటి అయిపోయింది. సో, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్‌కొచ్చేవరకు ఏమైద్దంటే మనకు ఎస్పెషల్లీ తెలంగాణలో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మార్కెట్‌లో కొన్ని ముఠాలు తిరుగుతుంటాయి. ఓహ్! ఆ! ఆహా! ఆ! ఓకే. చాలా ముఠాలుంటాయి. అంటే ఎలా మీరు సార్? బయటికెళ్ళేసి ఆ! లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలా అని అడగండి. ఆ! వాళ్ళు 1 డేలో ఇచ్చేస్తారు. 5,000 తీసుకొని ఇచ్చేస్తారు.
మామూలుగా అసలు ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది జనరల్గా సర్టిఫికేట్ లీగల్ సర్టిఫికేట్ మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది ఓ మై గాడ్ ప్రాసెస్. అలాంటిది ఒక్క రోజులో ఇస్తారు వీళ్ళు వీళ్ళు ఒకటే రోజులు ఇస్తారు, అది అదే కూడా గంట సేపట్లో ఇస్తారు, చూడకుండా ఇచ్చేస్తారు. ఓ మై గాడ్ నువ్వు ఎక్కడైనా హైదరాబాద్లో తెలంగాణలో ఏ నడి రోడ్డు మీద నిలబడి నాకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలంటే పక్కనే ఉంటాడు, ఓ గాడ్ 5,000 తీసుకుంటాడు, మళ్ళీ సాయంత్రం వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మన జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ మీద మెజిస్ట్రేట్ సంతకం పెట్టి ఉంటుంది, స్టాంప్ వేసి కోర్టు స్టాంప్ వేసి మెజిస్ట్రేట్ సంతకం పెట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తెచ్చి నాకు మెజిస్ట్రేట్ పెట్టాడు సార్ అని చెప్పి తిరుగుతుంటారు సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళు. నేను ఏమంటా, సరే చట్టాలన్నీ కొద్దిసేపు మనం పక్కన పెడదాం, ఎందుకంటే నువ్వు ఒక కామన్ వ్యక్తివి, నీకు చట్టాలు అర్థమవుతాయా కావా లేకపోతే అదనేది కొద్దిసేపు పక్కన పెడదాం. నేను ఎప్పుడు కోర్టులనే ప్రాక్టీస్ చేస్తుంటాం, కేసులు వాదిస్తుంటాం, చాలామంది జడ్జెస్ కానీ మెజిస్ట్రేట్స్ కానీ తెలుసు. మా కేసులు మేము తెల్లవారులు వాదిస్తుంటేనే మాకు సంతకం పెట్టండి సార్ అంటే పెట్టరు. అట్లాంటిది అలాంటిది ఎవరో తెలియని fast వ్యక్తికి, గా. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు సరదా కన్నా ట్రై చేయండి, మీకు ఎవరి పేరు మీద ఆ పేరు మీద లీగల్ సర్టిఫికేట్ 5,000కి ఇస్తారు. ఓ మై గాడ్ ఆ మనిషి బతుకున్నాడా, ఇప్పుడు నేనున్నా అనుకుందాం, నాకు లీగల్ మా నాన్న చనిపోయాడు, నాకు లీగల్ సర్టిఫికేట్ కావాలనుకో, నాకు సర్టిఫై ఎవరు చేస్తున్నారు, మీరు ఇచ్చే డాక్యుమెంట్లో మెజిస్ట్రేట్ చేస్తున్నారు, జడ్జి గారు సంతకం ఆయన పెడతారు. సంతకం పెట్టాలి ఎస్ జడ్జి గారికి నేను బతుకున్నానా బతికిలేనా అని చూడకుండా సంతకం ఎట్లా పెడతాడు? బతుకున్నా నేనే తెల్లవారులు పోయి కోర్టులో వాదిస్తే మాకు సంతకాలు పెట్టరు. ప్రతి ఒక్కటి వెరిఫై చేసి జాగ్రత్తగా చెక్ చేసుకొని అందరినీ అన్ని ఆర్గ్యుమెంట్లు అన్ని తర్వాత సంతకం పెడతారు. సో ఇలాంటి వాటికి దానివల్ల మోసపోవద్దని ఏమవుతుందంటే, దానివల్ల ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కనుక తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా పెడితే అది Hmm. వెరిఫికేషన్ పంపిస్తే ఫస్ట్ ఇది తీసుకుని పోతాడు జైలుకి. ఫస్ట్ వీళ్ళదే తప్పు అవుతుంది. మరి ఇప్పుడు అలా ఒక ఎలా apply కామన్ చేసుకో- పర్సన్కి అర్థం కాని విషయం ఏంటంటే, మనం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే, ఈ భూమి మీద బతికినంత కాలం మనం ఏ తప్పు చేసినా, ఒప్పు చేసినా, తప్పు చేసినా, ఏ కష్టం వచ్చినా కూడా మనం వెళ్ళేది కోర్టుకే. ఇక కోర్టును మించిన వ్యవస్థ కానీ, కోర్టును మించిన ఇన్స్టిట్యూషన్ కానీ ఈ భూమి మీద లేదు ఇక. అది ఒక సామాన్య వ్యక్తికి కావచ్చు, ఒక ప్రధానమంత్రికి కావచ్చు, ఒక రాష్ట్రపతికి కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే మనం ఏదన్నా వచ్చి మనకు జరుగుతాం లేదంటే మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటాం. ఆ కోర్టు డాక్యుమెంట్ నువ్వు సంతకాలు వేసుకొని తిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు ఇంకా? Hmm. నేను రోజు మా ఆఫీస్లో నెత్తి నోరు బాదుకుంటుంటా, అరే భయ్ దాంట్లో కాదు అది, Hmm. జడ్జి సంతకం పెట్ట, నువ్వు పోయినావా జడ్జి దగ్గరకని అడుగుతా, నేను పోలే సార్ అంటాడు. మరి నువ్వు నువ్వు బతుకున్నావా లేదో చూడకుండా జడ్జి ఎట్లా సంతకం పెట్టినట్టే ఏమో సార్ నాకు తెలియదు, అది వెళ్తే తెచ్చి అదంతా దాన్ని ఎక్కడో risk పెట్టినప్పుడు problem వెరిఫికేషన్ అవ్వచ్చు. 100% పోతుంది, పోయినప్పుడు జైలు పోతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎవరిని బట్టి నేను వాళ్ళని నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా చెప్తా అందరికి, Hmm. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఏం చేస్తారు, ప్రాబ్లం ఏమైతే చెప్తాను, Hmm. ఇంట్లో చనిపోతారు, Hmm. చనిపోగానే ఇక కార్యక్రమాలు అవి ఇవి చేసుకుంటారు, మామూలుగా ఉంటారు అంతే. ఇక మా నాన్నదే కదా ప్రాపర్టీ నాకే వస్తుంది కదా అని వీళ్ళు మామూలుగా కూర్చుంటారు అంతే. ఇంకా Hmm. సడన్గా ఎప్పుడో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో చదువుల కోసమో ఇల్లు మారటానికో కొత్త ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే ఏదైనా జీవితంలో కష్టం వచ్చో పెళ్ళో గిల్లు ఏదో వచ్చినప్పుడు అమ్ముకోవాలి. ఇక సడన్గా నిద్రలేస్తారు, ఇక నిద్రలేసేసి కమాన్ కొనుక్కోవాలని ఆ డాక్యుమెంట్ తీసుకొని ఒక దగ్గరికి పోతారు. అక్కడ చూసినోడు ఏం చెప్తాడు, బాబు దీంట్లో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదు, మరి తెస్తే మేము కొంటామంట. Hmm. సో వీళ్ళకి నిమిషాల మీద ఇప్పుడు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలి. అప్పుడు నాలాంటి ఇలా- వ్యక్తికి కాల్ చేస్తారు, లేదండి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఒక పద్ధతి ప్రకారం అప్లై చేసుకోవాలా, కోర్టులో అప్లై చేసుకోవాలా, 3 to 6 months పడుతుంది అంటే వినరు. ఇక 3 to 6 months పడితే మాకెందుకు సార్, లేకపోతే అది మాకు అంత ఆగి ఒప్పుకోలేదు, ఇప్పుడు నాకు పైసలు కావాలా, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి ఆ దొంగ సర్టిఫికేట్ గింగ సర్టిఫికేట్ దాన్ని పెట్టి అమ్ముకుంటారు. అమ్ముకొని అందరు ఎదికి మళ్ళీ అదే సేమ్ కేసు ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ బదులు ఏమైందంటే బెయిల్కి వస్తారు. ఓకే సార్ అలా అడిగిన బెయిల్ వాళ్ళు- వేయండి సార్ అంటారు. Hmm. ఈ బెయిల్ పైసలు ఏదో 2 రోజులు ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే అది మంచిగా పోయి దగ్గర ఉన్న అడ్వకేట్ని పట్టుకొని వాళ్ళకి ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరిగి నీకు కోర్టు స్టాంప్ వేసుకొని నువ్వు కూడా కోర్టుకు పోతావు, కోర్టు మూట ప్రమాణ స్వీకారం చేస్తావు, అన్ని చూసిన తర్వాత కోర్టు పరిశీలించి ఇస్తుంది. దాంట్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. మనల్లో ఓరు, మనల్లో అవసరం వచ్చినప్పుడు లేస్తారు, ముందు జాగ్రత్త చర్యలు ఉండవు. సో ఇలాంటి కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ దొంగ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళకే కనీసం ఒక 200-300 మంది అరెస్ట్ అయ్యి వాళ్ళ జీవితాల్ని మొత్తం ఖరాబ్ చేసుకున్న వ్యక్తులను అయ్యో. చూసిన నేను. Hmm. సో ఇది ప్రాసెస్ ఒక- ఎలా సార్ మరి నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, Yeah, అవును, తెలుసుకోవాలి. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నిన్ను చూడకుండా అసలు ఒక పొజిషన్లో ఉన్న ఒక జడ్జి నిన్ను చూడకుండా ఎట్లా సంతకం పెడతాడు అనుకుంటావు? Hmm. ఒక టెస్టింగ్ కింద ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చిండు, Hmm.
వచ్చిన తర్వాత ఇట్లే మాట్లాడినాం. అది ప్రాపర్టీ వాల్యూ చాలా ఉంది కొద్దిగా. సో, అది ప్రాపర్టీ వాల్యూ చాలా ఉంది. వాళ్ళకి కొన్ని పైసలు ఏవో అయిపోయినాయి. నాకు ఇప్పుడు రాత్రి రాత్రి కావాలి. ఎంత మనీ అంటే అంత మనీ ఇస్తా అంటాడు. సార్ అది చెల్లదు సార్ అంటే వినడు. ఇక అట్నే కొద్దిగా ముచ్చట అదంతా అయిన తర్వాత నేను చనిపోయిన వ్యక్తి మీద కూడా లీగల్ సర్టిఫికేట్ పట్టుకొస్తా అని చెప్పిన. ఆల్రెడీ ఎవరైతే ప్రాపర్టీ ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవరైతే లీగల్ ఎయిర్ తీసుకోవాలనో వాళ్ళ కొడుకుంటాడు, వాడు కూడా చచ్చిపోయాడు. కానీ ఈ చచ్చిపోయినోడు బతుకున్నట్టు కూడా లీగల్ సర్టిఫికేట్ తెస్తా అని చెప్పి ఫోన్ చేసేసి 5,000 ఇస్తాడు, సాయంత్రం కలిసి తెచ్చిచ్చేసి ఓ మై గాడ్, అసలు ఎట్లా సార్ ఇది? 5,000 ఉన్న ఆ వ్యవస్థనే ఆపాలి అంటే సార్. చచ్చిపోయిన వ్యక్తి కూడా ఈ దేశంలో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ జడ్జి సంతకంతో తెచ్చుకుంటూ ఉంటే మనం ఏమంటాం దాన్ని? లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే మీరు ఎవరికైనా కాల్ చేయండి అదే పని అవుతుంది. కోర్టుకు రావట్లేరు. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా తర్వాత జాగ్రత్తగా ప్రాబ్లం ఫేస్ ఉండాలి. చేయకుండా దీనిపైన నేను ఉండాలంటే. వందల మందికి చెప్తున్నా. లాని చట్టాన్ని పక్కన పెడితే నిన్ను చూడకుండా, నువ్వు బతికున్నావో బతికిలేవో చూడకుండా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఒక సమాజాన్ని కాపాడుతున్న మెజిస్ట్రేట్ గారు కానీ లేకపోతే జడ్జి గారు కానీ సంతకం ఎట్లా పెడతారు అని అడుగుతున్నాను. పెట్టరు. ఆ స్టాంప్ రెడీ చేసుకుంటారు, దాని మీద ఉద్దేశించి సంతకం పెట్టి ఇచ్చేస్తారు, ఖతం అయిపోయింది. సో ఇది ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా వాళ్ళ జీవితంలో. ఆ, చట్టం అనేది మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఒక బ్యూటిఫుల్ ఏంటంటే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్నా మనిషి పుట్టిన నుంచి చచ్చిపోయినంత వరకే ఉంటుంది. అంటే ఇక మనిషి చచ్చిపోతే ఇంకా వేరే పనే ఉండదు. కానీ చట్టానికి ఏం చెప్పనా, చచ్చిపోయిన తర్వాత కూడా వాని మీద మేము పని చేయాలి. కరెక్టే సార్. ఇలా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అందులో ఒకటి. ఏదైనా కావచ్చు. ఇప్పుడు Yeah. బతుకున్నప్పుడు ఒకటి రాస్తాడు, 100 కోట్లు డిపాజిట్ చేసిన మీరు దీన్ని ఒక ట్రస్ట్ పెట్టేసిన 100 కోట్లతో మీరు ట్రస్ట్ నడపండి అంటాడు అంతే. చచ్చిపోయిన వ్యక్తి ఆశయాన్ని మళ్ళీ నిలబెట్టేది ఎవడు? మళ్ళీ అడ్వకేటే చట్టమే. అయ్యా నువ్వు రాసినావు 100 కోట్లు కమాన్ అని చెప్పేసి వాడు బతికినంత కాలము, చచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాలు మనం వాళ్ళని వాళ్ళకున్న కోరికల్ని. ఇప్పుడు మా దగ్గర ఒక వీలునామా వచ్చింది మొన్న రీసెంట్గా. ఆస్తులు మస్తున్నాయి, పిల్లలకి ఏమి ఇయ్య నేను, వాళ్ళు బతికినంత కాలం అనుభవించాలా, అనుభవించిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు మేజర్ అయిన తర్వాత రావాలని రాసిండు ఓ గాడ్. ఆస్తులు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆస్తులు ఉన్న వ్యక్తి మరి బతికినంత కాలం అమ్మకుండా మేమే చూసుకోవాలా, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి మేము ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఇవ్వాలి సార్. రాసిన వ్యక్తి లేడు, ఇక అప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టంలో అది ఆ కాన్సెప్ట్ కూడా అంటే మనం ఏదైనా కూడా బతుకున్నప్పుడే చేయగలుగుతాం. చట్టం చచ్చిపోయిన తర్వాత కూడా పనిచేస్తుంది, పుట్టే ముందు కూడా పనిచేస్తుంది. కొన్ని దేశాలలో గర్భంలో పెరుగుతున్న శిశువుకు కానీ వాటెవర్ పౌష్టికాహారం తల్లి ఇవ్వకున్నా గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా షూ చేస్తారు. ఇలాంటివి కూడా ఉంటాయి. ఆ? రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ అండి.